వెల్కమ్ బ్యాక్ టు షాపింగ్ కార్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అమ్ముతున్నారు మీరు? బెడ్షీట్ అమ్ముతాం మేడం. బెడ్షీట్, టవలు, లుంగి, కట్షీప్ ఉన్నది, పట్టు పంచలు ఉన్నాయి. చాలా రకాలు. వరంగల్ జిల్లా కొడకన్ల అక్కడి నుంచి సొంతం తయారుతో తెచ్చి అమ్ముతామండి. ఓకే, మీరు అక్కడ నుంచి వచ్చారా? అక్కడి నుంచి కొడకన్ల నుంచే వచ్చామండి. సో ఇదంతా అంటే రేట్లు ఎలా ఉన్నాయండి? దీని రేట్లు మీడియం టైపులోనే రేట్లు. బయట రేట్ల కన్నా 50 రూపాయలు తగ్గింపుతోనే అమ్మేస్తున్నామండి. సో అంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అంటే మన రీజనబుల్ ప్రైస్కి చాలా కలెక్షన్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక్కొక్క స్టోర్ నుంచి ఒక్కొక్క స్టోర్ ఉంది. అండ్ దుప్పట్లు ఉన్నాయి, అండ్ ఆల్సో టవల్స్, లుంగీస్, అండ్ ఆల్సో పట్టు పంచలు. అంటే పట్టు పంచలు జనరల్గా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అంటే ఫంక్షన్స్కి కానీ, లేదంటే పూజలకి కానీ, లేదంటే పెళ్ళిళ్ళకి కానీ పట్టు పంచలు అనేది బాగా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో పట్టు పంచలో కూడా మంచి కలర్స్ అమ్ముతున్నారు. అండ్ ఆల్సో బెడ్షీట్స్లో, లుంగీస్లో, టవల్స్లో అంటే మనకి కాటన్, ప్యూర్ కాటన్ కాబట్టి మనం వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది. మనం రెడీమేడ్గా కొనుక్కున్నట్టయితే తొందరగా పాడైపోతాయి. అండ్ ఇలా తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ కాలం కూడా వస్తాయండి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక హెర్బల్ వస్తువులు అంటే హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇవి హ్యాండ్ మేడ్ అండి. అండ్ వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చెప్పండి, హ్యాండ్ బ్యాగ్స్ గురించి చెప్పండి. ఇవి జూట్ బ్యాగ్స్ అండి. ఇవి మెటీరియల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొస్తాము, కానీ దీని మ్యానుఫ్యాక్చర్ తెలంగాణలోని ఇక్కడ వనస్థలిపురంలోనే తయారవుతుంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసము జూట్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ వాడుతున్నాము. వాటి నుంచి ఇది చూసిన తర్వాత ఈ బ్యాగ్స్నే కంపల్సరీ అందరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీ ప్యూర్ కాటన్ కానీ, లేదంటే జూట్ కానీ ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకి ఎక్కువ కాలం మన్నుతాయి. అండ్ ఆల్సో వన్స్ వాషింగ్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్, చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి. అండ్ బొమ్మలండి. అండ్ ఇది నిర్మల్ బొమ్మలండి, చాలా ఫేమస్. బొమ్మలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అండ్ మనకి ఫారిన్ ప్లాస్టిక్తో తయారయ్యే బొమ్మలు అండ్ ఆల్సో మిషన్ మేడ్ బొమ్మల్ని అవాయిడ్ చేసి మన సంస్కృతికి సంబంధించిన బొమ్మల్ని వన్స్ మన ఇంట్లో డెకరేషన్గా యూజ్ చేస్తే చూడటానికి అందంగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మన సంస్కృతిని మనం కాపాడుకున్నట్లు కూడా ఉంటుంది. మనకి వ్యాలెట్స్ కూడా ఉన్నాయండి. సో ఈ వ్యాలెట్స్ మనం చూస్తే చాలా బాగున్నాయి అండ్ ఆల్సో బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చాలా అందంగా ఉంది కదా, చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇది హ్యాండ్ మేడ్ అంటే అసలు నమ్మడానికి వీల్లేదండి. అండ్ వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. అండ్ వీటి కాస్ట్ ఎంత ఉందండి? 120 రూపీస్ కేవలం అంటండి. అండ్ 120 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ బ్యాగ్స్, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్, ఇంత బ్యూటిఫుల్ వ్యాలెట్స్ వస్తుంటే ఎందుకు వదులుకుంటారు? నేనైతే ఇది పర్చేజ్ చేయబోతున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా మీకు మనసుకు నచ్చిన కలెక్షన్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వన్స్ మీరు వచ్చి ఒకసారి సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకోండి. ఇది యాక్చువల్గా వండర్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నామండి. ఈ వండర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే హైదరాబాద్లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రచారం చేయాలని. ఇది దాదాపు 300 రూపాయల నుంచి మొదలుకొని 1,00,000 రూపాయల వరకు దీనిలో మెమోటోస్ ఉన్నాయి. ఇప్పుడు మనము లండన్ కానీ, ప్యారిస్ కానీ వెళ్తే ఈఫిల్ టవర్ కానీ, మలేషియా వెళ్తే కౌలాలంపూర్ టవర్స్ ఎట్లయితే తెచ్చుకుంటారో మన హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ చార్మినార్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అదేవిధంగా తెలంగాణ 10 జిల్లాల్లో జిల్లాకు ఒక ఐకాన్ని తీసేసి వండర్స్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టు పేరుతో ఐకాన్స్ తయారు చేస్తున్నాము. ఇది కొంచెం కాస్ట్లీ ప్రాజెక్ట్ కానీ జనం నుంచి చాలా ఆదరణ ఉంది. మెమెంటోస్ ఇంటర్నేషనల్ స్థాయిలో మన హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది తయారు చేశాము. దీనిలో ఉదాహరణకి ఇది చూడండి. ఇది మీకు మధ్యతరగతి ప్రజలకి 500 రూపాయలు అందుబాటులో. ఇంత ఇంటర్నేషనల్ ఫినిషింగ్ మీకు ఎక్కడ దొరకదు. ఇది ఈ మెటల్ కూడా మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ లోకల్ ఆర్టిజన్తో చేస్తున్నాము. ఇది వచ్చేసి మీకు విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికి 350 రూపీస్లో ఇక్కడ మీ ఫోటో కానీ, లేదంటే లోగో కానీ పెట్టుకోవచ్చు. మీ విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ వాచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా దీనిలో ఒక 5-6 రకాలు ఉన్నాయండి. ఇదేమో గోల్డ్ కోటింగ్ తోటి వస్తుంది, 1000 రూపీస్. ఇది అంటే బర్త్డే పార్టీస్ కానీ, లేకపోతే మెమరబుల్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇట్లా చారిత్రాత్మక కట్టడాలందరికీ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ కాకతీయ శిలాతోరణం చేస్తున్నాము. అదేవిధంగా మహబూబ్నగర్ పిల్లల మరిని ఒక్కొక్క ప్రాజెక్టు మేము దశల వారీగా చేపట్టబోతున్నాము. సో ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, సో పెయింటింగ్స్ కూడా లోకల్ మేడా అండి? ఇవి మీకు ఆదిలాబాద్ నిర్మల్ చెందిన పెయింటింగ్స్ అండి. వీటి ప్రత్యేకత ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్ ఉంది. అదే మీరు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ 5 లక్షలు పెట్టి కొన్నా కూడా ఇంత క్లారిటీ ఉండదు. కానీ ఇది 500 రూపాయలతో మధ్యతరగతి మానవుడికి తమ హాల్లో సుందరమైన దృశ్యాన్ని రూపొందించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు కప్స్ చూడండి. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకవాదం అనే అభిప్రాయం ఉంది. అలా కాకుండా ఐ లవ్ ఇండియా, ఐ లవ్ తెలంగాణ అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ భారతదేశాన్ని గౌరవిస్తూ భారతదేశానికి లోబడే మేము తెలంగాణ ఉద్యమాన్ని చేపడుతున్నామనే ఉద్దేశంతో తెలంగాణ భౌగోళిక చిత్రపటాన్ని భారతదేశ జెండాలో పెట్టాము.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ షాపింగ్ కార్ట్లో కలెక్షన్స్ అండ్ ఇక్కడ మనకి ఇంకో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. సో వీటి గురించి తెలుసుకుందాం. ఇవి ప్రత్యేకంగా తెలంగాణలో పండే ఆర్గానిక్ ఫుడ్ని ప్రజలందరికీ తక్కువ ధరకు అందజేయాలని మేము డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము. జహీరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ దగ్గర ఒక రైతులు పండించిన పంటని ప్రజలకి తక్కువ ధరకు అందిస్తున్నాం. ఉదాహరణకి అవిసెలు, ఇవి మీకు ఎక్కడ దొరకవు. పూర్వకాలంలో గుండె జబ్బులు అన్నిటికి కూడా అవిసెలే మందుగా పనిచేసేవి. అంటే అంతరించిపోతున్న పంటలు, మన యొక్క జీవన వైవిధ్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని సజ్జలు, కొర్రలు, రాగులు ఇలా ఒక 20 రకాల చిరుధాన్యాలని తక్కువ ధరతో తయారు చేస్తున్నాము. వీటితో కేఫ్ ఎథ్నిక్ అని మేము హైదరాబాద్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సజ్జ కొర్ర లడ్డూలు, రాగి లడ్డూలు, కొర్ర దోశలు అట్లా రకరకాలు ఉన్నాయండి. చాలామందికి వీటి పేర్లు కూడా తెలవట్లేదు, కానీ న్యూట్రిషన్స్ వాల్యూ చాలా ఉన్నాయి. తక్కువ ధరకే ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ చేయబడుతున్నాం. ఓకే అండి. అండ్ విఠల్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే తెలంగాణ స్టోర్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ ఇన్ని మంచి కలెక్షన్స్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా ఇండియా తరఫున మీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి స్టోర్స్ మీరు ఎన్నో స్థాపించాలని మీకు వన్స్ అగైన్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ షాపింగ్ కార్ట్లో తెలంగాణ స్టోర్కి స్పెషల్ ఐటమ్స్ అండ్ ఆల్సో స్పెషల్ డిషెస్ని అండ్ ఆల్సో స్పెషల్ ఐటమ్స్ని అండ్ ఆల్సో క్లాత్స్, బ్యాంగిల్స్ ఇలా ఎన్నో చెక్ చేసాం కదా. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ఎంజాయ్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.